రారై రారా రారై రారా రారై రారా రారై రారా అడ్డే లేని దారై రారా. ఇప్పుడు నేను చాలా దారుణంగా పాడిన అమ్మ ఈడవడరా బాబు, నాకంటే ఐస్లో అమ్మేవాడు వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చాలా దారుణంగా హమ్ చేసిన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ యొక్క లిరిక్స్ అని ఇప్పుడైతే తెగ వైరల్గా అయితే మారినాయి. అయితే దాంట్లో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో పక్కన పెడితే రారే రారా రారే రారా అడ్డే లేని దారే రారా ఈ మోటివేషనల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాగో వచ్చేది కూడా ఒక మోటివేషనల్ టైప్ సాంగే కాబట్టి కొద్దిగా మ్యాచ్ అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా ప్లస్ ఈ సాంగ్ని మామూలుగా ఒరిజినల్గా రాసింది ఎవరంటే అనంత శ్రీరామ్ గారు. నెక్స్ట్ ఈ పాటను కొరియోగ్రఫీ చేసింది మన జానీ మాస్టర్ అనమాట. ఈ సినిమాలో ఒక మ్యాక్సిమం సాంగ్స్ని కొరియోగ్రఫీ చేసింది మన జానీ మాస్టరే. ఎందుకంటే రామ్ చరణ్ గారు జానీ మాస్టర్ కాంబో ఏదైతే ఉందో అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబోనో మనందరికీ తెలిసిందే. చిక్రీ సాంగ్తో పాన్ ఇండియన్ సిక్సర్ అయితే వాళ్ళైతే కొట్టారు. ఈ సాంగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మరొకసారి అయితే వైరల్గా అయితే మారబోతున్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. అంటే ఈ సాంగ్ యొక్క మ్యూజిక్ మనం ఆల్రెడీ ఒకసారి అయితే విన్నా. అప్పుడు ఈ RC16 యొక్క పూజ సరణి అయితే జరిగింది కదా, అప్పుడు ఒక థీమ్ మ్యూజిక్ అయితే మన AR రెహమాన్ గారు అయితే కొట్టారు. అది ఈ సాంగ్లో ఉన్న మ్యూజిక్ అనమాట. ఎవరన్నా ఒకసారి అయితే వినండి. ఇంక ఇది పక్కన పెడితే నెక్స్ట్ వీక్లో ఈ సాంగ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ విధంగా ఒక అదిరిపోయే ఒక బ్యాంగర్ అయితే రామ్ చరణ్ గారికి చాలా రోజుల తర్వాత అయితే రాబోతుంది. అదేంటి చిక్రీ ఆల్రెడీ వచ్చిందిగా, చాలా రోజుల తర్వాత బ్యాంగర్ వస్తుంది అంటున్నామంటే మీరు అయితే అనుకోవచ్చు. అంటే టైటిల్ సాంగ్, కరెక్ట్ టైటిల్ సాంగ్ బట్టి చాలా సంవత్సరాలు అయితే అయిందనమాట. ఇప్పుడు ఈ పెద్ద సినిమా ద్వారా ఒక కరెక్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి అయితే పడబోతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్, మ్యాసీ లెవెల్లో అయితే ఈ పాట అయితే ఉంటుంది. ఈ పాట పిక్చరైజేషన్ కావచ్చు, ఈ పాట కొరియోగ్రఫీ కావచ్చు, ఈ పాటలో రామ్ చరణ్ గారి యాటిట్యూడ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మ్యాసీగా అయితే ఇదైతే ఉంటుంది. ఒక పక్క పెద్ద సినిమా అప్డేట్ ఎలా ఉంటే నెక్స్ట్ మన RC17కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ March 27న రామ్ చరణ్ గారి బర్త్డే కదా. మీరు గతంలో చూసుకుంటే రంగస్థలం సినిమాకి అంటే March 27 రోజున కాదు, రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ అంటే ముందు ఒక ప్రీ లుక్ లాంటిది, అంటే కావడి పట్టుకున్న రామ్ చరణ్ గారి లుక్ అయితే ప్రీ లుక్ లాగా అయితే మన సుకుమార్ గారు అయితే రిలీజ్ చేశారు. అప్పట్లో అది సంచలనం అయితే అయింది. మరొక్కసారి రామ్ చరణ్ గారి బర్త్డే రోజున అలాంటి అదిరిపోయే ప్రీ లుక్ని అయితే మన సుకుమార్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. అది రిలీజ్ అయిన రోజు నుంచే ఆ RC17 సినిమా పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి గోల్డెన్ డేస్ అయితే స్టార్ట్ అయినాయి. పెద్ద సినిమా నుండి పోస్టర్ రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా, నెక్స్ట్ వచ్చే కంటెంట్ రిలీజ్ అయినా, ట్రైలర్, ఇవన్నీ బ్లాక్ బాస్టర్. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. పెద్ద సినిమా తర్వాత వచ్చే RC17 కూడా దాని అమ్మ బ్లాక్ బాస్టర్ లాగా అయితే ఉంటుంది. ఈ విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ యొక్క అంటే ఆకలి అయితే తెరబోతుంది. వాళ్ళ బ్యాడ్ టైం అయితే అయిపోయింది గేమ్ చేంజర్ సినిమాతో. ఈ పెద్ద RC17 సినిమాలతో కుంభస్థలం బద్దలైపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంక ఇది పక్కన పెడితే RC16 మన పెద్ద సినిమాకి సంబంధించిన నైజాం రైట్స్ని ఏషియన్ సినిమాస్ వాళ్ళు అయితే కొందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కానీ అది ఆ రైట్స్ ప్రజెంట్ మైత్రి మూవీ మేకర్స్ దగ్గర ఉన్నారనమాట. వాళ్ళు నైజాంలో ఎలాగైనా ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థలాగా అయితే ఎదగాలని చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళ సినిమాలను వాళ్ళే నైజాంలో అయితే రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ ఏషియన్ సినిమాస్ వాళ్ళు అయితే ఎంతైనా ఇచ్చి ఆ సినిమాను కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే సినిమా అవుట్పుట్ అలాంటిది. మరి వాళ్ళకి మైత్రి మేకర్స్ వాళ్ళు అమ్ముతారా లేదా వాళ్ళే రిలీజ్ చేసుకుంటారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ విధంగా ఎటు చూసుకున్నా, నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నా, కన్నడ చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా మన పెద్ద సినిమాకి అయితే అద్భుతమైన బజ్ అయితే ఉంది. ఆ బజ్ ఏదైతే ఉందో సెకండ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత డబల్ త్రిబుల్ అయితే అయిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. రారై అడ్డే లేని దారై రారా ఏదో ఉండాలండి, అది వస్తుంది వచ్చాక తెలిసింది. అనంత శ్రీరామ్ గారు అయితే ఆ పాట అయితే రాశారు. మరి అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ ఏదో రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. థ్యాంక్ యూ. అందరు సినిమా అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. మెగా హీరోలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, పవన్ ఎక్కువ కాబట్టి, వాళ్ళు ముగ్గురు హీరోలు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అప్డేట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.